అక్క ఈ పూజ మా కోసమే కాదు అందరి కోసము, మన కోసము అనైతే అంటూ ఉంటుంది. మేము ఒక్కరమే సంతోషంగా ఉండడానికి కాదు, నీకు కూడా సంతోషం కలగాలని ఈ పూజ చేస్తున్నాం అనైతే మళ్ళీ అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆపము నీ నాటకాలు. నువ్వెందుకు ఈ పూజ చేస్తున్నావో నాకు తెలియడం లేదా? నీ కడుపులో బిడ్డ బాగుండాలనే కదా ఈ పూజ చేస్తున్నావు. నా కడుపులో బిడ్డని చంపేసి నీ కడుపులో బిడ్డ కోసం పూజ చేయడం ఏమాత్రం న్యాయంగా ఉంది మళ్ళీ అనైతే మాలిని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మళ్ళీ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎంత మూర్ఖురాలు అనుకోలేదు. నువ్వు నాకు అన్యాయం చేస్తావు, బాగా అన్యాయం. మీ ఆయనతో కలిసి నా భర్తను చంపించేసి ఇప్పుడు నీ కడుపులో బిడ్డ కోసం పూజలు చేస్తున్నావా? అనేది ఎంత మాత్రం న్యాయం మళ్ళీ చెప్పు అనైతే మాలిని అంటూ ఉంటుంది. అలా మాలిని ఆయన మాటలకి మళ్ళీ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. గౌతమ్ అయితే మళ్ళీ ఆయన మాటలు తట్టుకోలేక ఒకసారిగా వసుంధర మీదకి వెళ్తూ ఉంటాడు. ఏంటి వసుంధర గారు మీరు మాట్లాడుతుండ్రు అని అంటే, అలాగా వసుంధర ఆయన మాటలకి ఒకసారిగా కోపం గురై గౌతమ్ అయితే వసుంధర మీదకి చేతుతూ ఉంటాడు. మాలిని దాన్ని అడ్డి ఏంటి గౌతమ్ మా అమ్మ మీదకి చేయెత్తుతున్నావని మాలిని ఎదురు తిరిగి, నువ్వు చేసిన తప్పుకి ఇంకా మా అమ్మ మీదకి చేయెత్తుతావని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.